ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడినైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో సర్వకృపానిధి మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. అందరికీ వందనాలండి. ఈ దినమున మరి యొక్క క్రిస్మస్ ఎపిసోడ్తో మీ ముందుకు రావడం నాకు చాలా సంతోషకరంగా ఉంది. గత ఎపిసోడ్స్లో ఒక ఎపిసోడ్ మీరు చూస్తున్నారు, చాలామంది చూశారు. అదేంటిదంటే ఎలిజబెత్ మరియతో చెప్తున్న మాట, స్త్రీలలో నీవు ఆశీర్వదించబడిన దానవు అని ఎలిజబెత్ మరియతో చెప్తుంది. ఈ దినమున దేవదూత మరియతో చెప్తున్న మాటని మనం ధ్యానిద్దాం. లూకాసు వార్త, నేను వాక్య భాగాన్ని చదువుతున్నాను, చాలా జాగ్రత్తగా బైబిల్స్ ఉన్న వాళ్ళు తీసి చూడండి. లూకాసు వార్త 1వ అధ్యాయం 28వ వచనం. అయితే ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయా ప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడుగా ఉన్నాడని చెప్పాను. చూడండి, ఆ గలిలయలోని నజరేతులో ఈ యొక్క మరియ ఉంది. ఆ దినాల్లో ఈ కన్యకలందరూ కూడా యేసు ప్రభు కొరకు కనిపెడుతూ ఉన్నారు. ప్రవక్త ప్రవచించి ఉన్నాడు, కన్యక గర్భవతి కుమారుని కంటుంది అని. అయితే ఈ కన్యకలందరూ కూడా ఈ లోకరక్షకుడు నా గర్భం ద్వారా జన్మిస్తే బాగుండు అని అందరూ కనిపెట్టుకుంటూ ఉన్నారు. అలా కనిపెడుతూ ఉన్నప్పుడు కన్యకలందరిలో కల్లా ఈ యొక్క మరియ దేవుని ద్వారా కృపను పొందింది. దేవదూత మరియ దగ్గరకు వచ్చి చెప్తున్నాడు, దేవుని ద్వారా దయ పొందింది. దయా ప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభు నీకు తోడై ఉన్నాడు, మీకు తోడుగా ఉన్నాడు. పోయిన ఆదివారం నా యొక్క మెసేజ్ ఏంటంటే 14వ తేదీ ఆదివారం నా మెసేజ్ ఏంటంటే ఇమ్మానుయేల్, ప్రభు మనకు తోడు అనేది. అక్కడ ఈ మాట నేను చెప్పలేదు, ఎందుకంటే ఇది ఒక ఎపిసోడ్గా చేద్దామని నేను ఆ మెసేజ్లో నేను ఇది పెట్టలేదు. ఎవరైతే దేవుని యొక్క దయని పొందుకుంటారో వాళ్ళకి దేవుడు తోడుకుంటాడు. క్లియర్గా చెప్తున్నాడు, దయా ప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభు నీకు తోడై ఉన్నాడు. అవునండి, మనం దేవుని యొక్క దయను మనం పొందుకోవాల్సిన వాళ్ళమై ఉన్నాం. దేవుని యొక్క వాక్యంలో మనం కానీ చూసినట్లయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు అయినా లేదా బాలుడైన సమూయేలు అయినా ఒకే ఒక మాట రాయబడుతుంది. చూద్దాం. లూకాసు వార్త 2వ అధ్యాయం 52వ వాక్యం. బైబిల్స్ ఉన్నవాళ్ళు తీసి చూడండి. లూకాసు వార్త 2వ అధ్యాయం 52వ వాక్యం. యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయయందును మనుషుల దయయందును వర్ధిల్లుచుండెను. అలాగే మనం చూసినట్లయితే సమూయేలు గురించి కూడా అదే మాట మనం చూస్తామని చెప్పాను కదా. సామ్యూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 26వ వాక్యం. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 26వ వాక్యం. చూడండి, అక్కడ సమూయేలు గురించి కూడా ఇదే మాటలు మనం చూస్తాం. బాలుడగు సమూయేలు ఇంకనూ ఎదుగుచు యెహోవా దయయందును మనుష్యుల దయయందును వర్ధిల్లుచుండెను. ఈ భూమి మీద మనకి 2 దయలు కావాలి. ఒకటి దేవుని దయ, 2 మనుషుల యొక్క దయ. కొంతమందికి నాకు దేవుని దయ ఉంటే చాలండి, మనుషుల దయ అక్కర్లేదంటారు. కాదు. అలాగా కానీ అయితే వీళ్ళిద్దరి గురించి పరిశుద్ధ గ్రంథంలో ఆ విధంగా రాయబడి ఉండేదే కాదు. ఒకటి దేవుని దయ కావాలి, 2 మనుష్యుల దయ కూడా కావాలి. చూడండి, నాకు దేవుని దయ కావాలి, మనుషుల దయ వద్దంటే కుదరదు. నాకు మనుషుల దయ ఉంటే చాలండి, దేవుని దయ అక్కర్లేదంటే కూడా కుదరదు. ఇద్దరి యొక్క దయలు ఉండాలి. వీళ్ళిద్దరు బాలుడగు సమూయేలు అలాగే బాలుడైన యేసు ఆ విధంగా వర్ధిల్లారు అని మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ 2 దయలు మనం ఎలా పొందుకుంటాం అనేది ఈ దినం నా యొక్క టాపిక్. ముఖ్యంగా మరియ దేవుని యొక్క దయని ఎలా పొందింది, దయా ప్రాప్తురాలా అంటున్నాడు, దేవుని యొక్క దయ ఎలా పొందింది. సామెతల గ్రంథానికి మనం వెళ్ళి చూద్దాం. బైబిల్స్ ఉన్న వాళ్ళందరూ కూడా ఫాలో అవుతారండి, రాసుకునే వాళ్ళు రాసుకోండి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 3-4 వచనాలు.
సామెతల గ్రంథం 3వ అధ్యాయం 3-4 వచనాలు. దయను సత్యమును ఎన్నడను నిన్ను విడిచిపోనీయకము, వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము, నీ హృదయమును పలక మీద రాసుకొనుము. అప్పుడు దేవుని దృష్టి అందును మానవుల దృష్టి అందును నీవు దయనొంది మంచి వాడవు అని అనిపించుకొందువు. చాలా జాగ్రత్తగా వినండి. 2 ఉన్నాయంట. 1 దయ, 2 సత్యం. వాటిని ఎన్నడూ కూడా నిన్ను విడిచిపెట్టుకోనీయకము అంటున్నాడు. వాటిని కంఠభూషణంగా ధరించుకోమంటున్నాడు. నీ హృదయం అనే పలక మీద వాటిని రాసుకోమంటున్నాడు. ఎందుకనండి? కంఠభూషణం ధరించుకుంటే సరిపోదా? పోనీ హృదయం అనే పలక మీద రాసుకుంటే సరిపోదా? కాదు, 2 చేయాలి. కంఠభూషణంగా ధరించుకును అంటే సరిపోద్ది కదా అని మీరు అనుకోవచ్చు. చాలా కారణం ఏంటంటే, ఈ కంఠభూషణం అంటే నగలు ధరిస్తూ ఉంటారు కదా, వాటిని మరి చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే ధరించుకుంటారు. ఏదైనా ఫంక్షన్లకు వెళ్ళేటప్పుడు, ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మళ్ళీ ఇంటికి రకం తీసి భద్రంగా బీరువాలో పెట్టేసుకుంటూ ఉంటారు. లేదా స్నానం చేసేటప్పుడు, లేకుంటే ఏదైనా పని చేస్తున్నప్పుడు వాటిని తీసేస్తూ ఉంటారు. అయితే అందుకని కంఠభూషణంగా ధరించుకో అంటాడు. హృదయం అనే పలక మీద కూడా రాసుకోమంటాడు. దయ, సత్యం. ఎప్పుడైతే నువ్వు ఆ రెండింటిని కలిగి ఉంటావు, చూడండి, నీకు దయ ఉండాలి, నీకు సత్యము ఉండాలి. ఎప్పుడైతే 2 నువ్వు కలిగి ఉంటావో అప్పుడు నీవు దేవుని దృష్టి అందును మానవుల దృష్టి అందును నీవు దయనొంది మంచి వాడవి అని అనిపించుకుంటావు. ఈ ఫార్ములా బాగా చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. కొంతమంది మనుషులు దయ పొందాలి అని మనుషులను సంతోషపెడతారు. కానీ గలతీ పత్రికలో రాస్తాడు 1వ అధ్యాయం 9-10 వచనాల్లో, నేను దేవుని దయను సంపాదించుకొని కోరుచున్నానా, మనుషుల దయను సంపాదించుకొని కోరుచున్నానా? నేను ఇప్పటికీ నేను దేవుని చూడండి నేను ఇప్పుడు మనుషులను సంతోషపెట్టువాడినా దేవుని సంతోషపెట్టువాడినా? నేను ఇప్పటికీ మరి ఆ యొక్క మాటలు నేను చదువుతున్నాను. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వాక్యం. ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొని కోరుచున్నానా, దేవుని దయను సంపాదించుకొని కోరుచున్నానా? నేను మనుషులను సంతోషపెట్టుకోరుచున్నానా? నేను ఇప్పటికీ మనుషులను సంతోషపెట్టువాడనైతే నేను క్రీస్తు దాసుడను కాకయే పోదును అంటున్నాడు. అవునండి, నా ప్రియమైన సహోదరి, చూడండి, ఈ 2 మనకు అవసరం. నేను మనుషుల దయ సంపాదించుకోవాలి అని అంటే నువ్వు దేవుని దయకు దూరం అయిపోతావు. నేను దేవుని దయ సంపాదించుకోవాలంటే నువ్వు మనుషులు దూరం అయిపోతావు. కానీ ఇక్కడ సామెతల గ్రంథం ఇందాక మనం చూసిందే కరెక్ట్. అదేంటిదంటే మనం దయ, సత్యం. అందుకే అక్కడ అంటాడు, ఎన్నడను నిన్ను విడిచిపోనీయకము అంటున్నాడు. సరే, బైబిల్ గ్రంథంలో కొంతమందిని మనం చూద్దాం. బైబిల్ గ్రంథంలో మన యొక్క పాత నిబంధనలో ఉన్న భక్తులని, అలాగే క్రొత్త నిబంధనలో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఏ విధంగా దేవుని యొక్క దయని సంపాదించుకొని ఉన్నారో మనం చూద్దాం. పాత నిబంధనలో మనం చూస్తే రూతు అనే ఒక ఆమెని మనం చూస్తాం. ఆమె యొక్క భర్త చనిపోయాడు, ఆమె యొక్క మామ చనిపోయాడు. అత్త, కోడలు 2 మాత్రమే ఉన్నారు. 2 కోడళ్ళు అయితే ఒక కోడలు వెళ్ళిపోయింది. అత్త వెళ్ళిపోమనగానే వెళ్ళిపోయింది అత్తను విడిచిపెట్టి. కానీ ఈ రూతు మాత్రం అత్తను హత్తుకొని అక్కడే నిలబడింది. రూతు గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం నేను చదువుతున్నాను, వినండి. అందుకు ఆమె సాగిలపడి తలను వంచుకొని, ఏమి తెలిసి పరదేశినైన నాయందు లక్ష్యం ఉంచినట్లు నీకు కటాక్షం, అక్కడ వాడిన మాట కటాక్షము అని వాడుతున్నాడు. అంటే నీకు దయ కలిగెను అని చెప్పగా, బోయజు నీ పెనిమిటి మరణమైన తర్వాత నీవు నీ అత్తకు చేసినదంతయో నాకు వినబడెను. నీవు నీ తల్లిదండ్రులను, నీ జన్మభూమిని విడిచి ఇంతకుముందు నువ్వు ఎరుగని జన్మకు వచ్చితివి. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. చాలా జాగ్రత్తగా వినండి. అక్కడ మనం చూసినట్లయితే పరదేశి ఆమె, ఆ యొక్క రూతు పరదేశి. ఆమె అత్త. వాళ్ళది ఆ దేశం కాదు. వాళ్ళ దేశంలో కరువు వస్తే వాళ్ళు వేరే దేశానికి వచ్చి ఉన్నారు. అక్కడ మరి పనులు చేసుకుంటూ ఉన్నారు. 2 కూడా భర్తలను పోగొట్టుకున్నారు. 2 విధవరాళ్ళు అయిపోయారు. 2 అక్కడ కూలి పని చేసుకుంటూ ఉన్నారు. ఈ యొక్క రూతు ఏం చేసిందంటే బోయజు యొక్క పొలానికి వెళ్ళి అక్కడ పని చేస్తూ ఉన్నప్పుడు బోయజు కనిపెట్టి ఆమె యొక్క ప్రవర్తన, ఆమె యొక్క విషయం అంతా కూడా, ఆమె యొక్క పరిస్థితి అంతా కూడా చాలా జాగ్రత్తగా గమనించి ఈ మాటలు అంటూ ఉన్నాడు. ఆమె పట్ల
కనికరించాడు, ఆమె పట్ల దయ చూపించి ఉన్నాడు. అక్కడ పైన వాక్యంలో చెప్తున్నాం. మనం చూస్తున్నట్లయితే పై వాక్యాల్లో 8వ వచనం. అప్పుడు బోయజు రూతుతో, నా కుమారి, నా మాట వినుము, వేరొక పొలములో ఏరుకొండ పోవద్దు, దీనిని విడిచిపోవద్దు, ఇచ్చట నా పనికర్తల యొద్ద నిలకడగా ఉండము, వారు కోయు చేను కనిపెట్టి వారిని వెంబడించుము, నిన్ను ముట్టకూడదని యవనస్తులకు ఆజ్ఞాపించి ఉన్నాను, నీకు దాహమగినప్పుడు కొండల యొద్దకు పోయి పనివారు చేత నీళ్లు త్రాగుము అని చెప్తున్నాడు. చూడండి, రూతు ఒక పని అమ్మాయి అయితే ఆమె ఎడల దేవుడు బోయజ్కి కటాక్షం, దయ కలిగించి ఉన్నాడు. అందుకనే రూతు అడుగుతుంది బోయజ్ని, అయ్యా, ఏం తెలిసి నువ్వు నా యందు లక్ష్యం ఉంచావు, నీకు కటాక్షం కలిగిందో నాకు చెప్పు అని అంటే, బోయజ్ చెప్తున్న మాట, నీవు నీ తల్లిదండ్రులను, నీ జన్మభూమిని విడిచి ఇంతకు మునుపు నీవు ఎరుగని జనం దగ్గరకు వచ్చావు. దానికి ముందు ఏమంటున్నాడంటే, నీ పెనిమిటి మరణమైన తరువాత నీవు నీ అత్తకు చేసినదంతయు నాకు తెలుపబడెను. బోయజు తెలుసుకున్నాడు ఆమె తన అత్తతో ఏ విధంగా ఉందో. ఈ దినమున నా ప్రేమైన సహోదరి, ఎక్కువ సమాజంలో గొడవలు వస్తున్నది ఎవరెవరికి? అత్తకి కోడలకి మధ్య కదా, అత్తకి కోడలకి మధ్య. నేను పెళ్ళిళ్ళలో ప్రసంగాలు చేస్తున్నప్పుడు నేను ఒక మాట చెప్తాను, ఈ అత్తలకే చెప్తా ఖచ్చితంగా. అదేంటిదంటే, చూడండి, కుమారుడికి వివాహం చేసింది ఈమె, కోడలు వచ్చింది. ఆ కోడలు రాగానే ఈ అత్తకి ఎంత సంతోషం అంటే, అబ్బో, నా ఇంటికి చక్కగా పనమ్మాయి వచ్చింది అని ఆమె మంచం ఎక్కేస్తుంది, కుర్చీ ఎక్కేస్తుంది, అస్సలు ఒక్క పని కూడా ముట్టుకోదు. ఇంట్లో పనంతా కూడా కోడలతోనే చేపిస్తూ ఉంటుంది. చూడండి, కోడల్ని ఒక పనమ్మాయిలాగా ఆమె ట్రీట్ చేస్తూ ఉంటుంది. ఆమెకే కానీ ఒక కూతురు ఉందనుకోండి, ఒక బిడ్డ ఉందనుకోండి, మరి అస్సలు ఆమె ఇంట్లో ఉన్నప్పుడు ఏ పని కూడా చేయనివ్వదు. ఏ పని కూడా చేయనీయకుండా అలా పెంచి అలాగే పెళ్లి చేసి పంపించేస్తుంది. ఆ కూతురు పెళ్ళయి తన భర్తతో ఉంటూ ఎప్పుడైనా వచ్చినా కూతుర్ని కూర్చోబెట్టి ఈమె చేసి పెడుతుంది. అయితే కోడలు రాగానే మాత్రం కోడల విషయంలో మారిపోతుంది. ఇక భేదాలు రాకుండా ఎట్లా ఉంటాయండి? కోడలు పాపం వచ్చి అసలు నేను ఎందుకు పెళ్లి చేసుకున్నాను రా బాబు, ఎదుగో నాతోనే పనంతా చేపిస్తుంది, నన్ను పనమ్మాయిలా చూస్తుంది అని నిజంగా కోడలు చాలా ఫీల్ అయిపోతూ ఉంటుంది. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఈ అత్త కోడలు అట్లా కాదండి. ఈ అత్త కోడల్ని తన సొంత కూతురులాగా ఆమె ట్రీట్ చేస్తూ ఉంది. ఆమె చక్కగా పట్టించుకుంటా ఉంది, ఆమె ప్రేమ చూపిస్తూ ఉంది. ఈ కోడలు కూడా అత్తని అత్త అని అనుకోవట్లేదు, తన తల్లి అనుకుంటుంది. అందుకనే అత్తతో చెప్తుంది, ఇదిగో అమ్మ అత్త, నువ్వు నన్ను వెళ్ళిపో అనొద్దు, నీ దేశమే నా దేశము, నీ జనమే నా జన్మ, నీవు ఉండే చోటే నేను ఉంటా, నువ్వు ఎక్కడైతే చనిపోతావు అక్కడే నేను కూడా చనిపోతే అక్కడే పాతి పెట్టబడతా అని విడదీయలేని బంధంగా ఆమె అత్తతో పెనవేసుకుపోయింది. చూడండి, ఎప్పుడైతే ఈ యొక్క కార్యం జరుగుతుందో, ఈ కార్యంలో వాళ్ళిద్దరు ఉన్నారు, ఆ విధంగా విడదీయరాని బంధంతో ఉంటున్నారు. చూడండి, అక్కడ బోయజ్ అంటున్నాడు, యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇస్తున్నాడు. అవును, ఇదంతా కూడా నాకు తెలుపబడింది. ఇగో నేను నీ పట్ల దయ చూపించానంటే దానికి కారణం ఏంటంటే నీ ప్రవర్తన. ఈ వాక్యాన్ని వింటున్నా నా ప్రేమ సహోదరి విను, నీ ప్రవర్తన వలన నీవు దయను పొందుతావు. నీ అత్తతో నువ్వు ఎట్లా ఉంటున్నావు, నీ తల్లితో నువ్వు ఎట్లా ఉంటున్నావు, ఒకసారి నువ్వు ఆలోచించు. ఇక్కడ మనం చూసినట్లయితే మరియా దేవుని యొక్క దయని పొందుకుంది అని అంటే దానికి కారణం ఏంటంటే ఆమె యొక్క ప్రవర్తన. చాలామంది కన్యకలు ఉన్నారండి ఆ దేశంలో, వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారండి. కానీ మరియ మాత్రమే దేవుని యొక్క దయని పొందుకుంది అంటే దాని యొక్క కారణం ఆ యొక్క పరిస్థితి. ఆమె తన అత్తతో ఏ విధంగా ఆమె ప్రవర్తిస్తుందో, ఆ యొక్క ఆమె తన తల్లితో ఏ విధంగా ప్రవర్తిస్తుందో సమస్తం దేవుడు చూస్తున్నాడు. దేవుడు ప్రతిఫలం ఇచ్చేవాడై ఉన్నాడు. ఏంటి ఆ ప్రతిఫలం? చూడండి, ఆమె దేవుని యొక్క దయను పొందుతూ ఉంది. ఇక రూతుని పక్కన పెట్టి మనం ఎస్తేరు దగ్గరికి వెళ్దాం. బైబిల్ గ్రంథంలో మనం కానీ చూసినట్లయితే ఈ ఎస్తేరుకి పాపం తల్లిదండ్రులు లేరు. అయితే ఆ రాజు అయిన అహష్వేరోషు ఆయన ఏలుబడిలో ఆయన ఒక వివాహం చేసుకోవాలనుకున్నాడు. ఆల్రెడీ ఒక వివాహం అయింది. ఆ భార్యకి చాలా గర్వం ఉండేటప్పటికీ ఆమెని పంపించేశాడు, రాజ్యంలోంచి తీసి పంపించాడు. ఇప్పుడు ఆయన ఒక వివాహం చేసుకోవాలనుకుని రాజ్యంలో ఉన్న
ఆ కన్యకలందరినీ కూడా రాజనగర పోగు చేయించాడు. వాళ్ళందరూ కూడా చక్కగా పరిమళ ద్రవ్యాలతో మంచిగా రెడీ అవ్వడానికి కొంత టైం ఇచ్చి ఉన్నాడు. ఒక అధికారిని నియమించి అధికారి దగ్గర వాళ్ళకి అప్పగించి ఉన్నాడు. వాళ్ళంతా కూడా చక్కగా బ్యూటీ పార్లర్ అనుకోండి ఈ రోజుల్లో ఉన్నమాట. వాళ్ళకి కావాల్సిన సుగంధ ద్రవ్యాలను తెప్పించుకొని చక్కగా మేకప్ చేసుకుంటున్నారు, చక్కగా రెడీ అవుతున్నారు. అయితే ఈ యొక్క ఎస్తేరు కూడా వచ్చింది. ఎస్తేరుకి తల్లి తండ్రి లేరు, చనిపోయారు పాపం. ఆ ఎస్తేరు ఎవరితో వచ్చింది? తన పిన తండ్రి అయిన మొర్దెకైతో వచ్చింది. అయితే ఆ యొక్క ఇద్దరు వచ్చారు. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 9వ వాక్యం. ఆ చిన్నది అతని దృష్టికి ఇంపైనది గనుక ఆమె అతని వలన దయ పొందెను. చూడండి, అక్కడ ఉన్న ఫ్యాక్ట్ ఏంటంటే వాళ్ళిద్దరు కూడా అక్కడికి వచ్చారండి, ఎస్తేరు మొర్దెకై. అక్కడ ఉన్నది ఎవరంటే రాజు ఒక అధికారిని నియమించి ఉన్నాడు. ఆయన పేరు హేగే. 8వ వచనం, ఎస్తేరు గ్రంథం 2:8. రాజు ఆజ్ఞయు అతని నిర్ణయమును ప్రచురం చేయబడి కన్యకలు అనేకులు షూషను కోటకు పోగు చేయబడి హేగే వశమునకు అప్పగింపబడగా ఎస్తేరును రాజు యొక్క నగరునకు తేబడి స్త్రీలను హేగే వశమునకు అప్పగించబడెను. చాలా జాగ్రత్తగా గమనించండి. కన్యకలు అందరూ వచ్చారు, ఎస్తేరు కూడా వచ్చింది. అందరినీ తీసుకొని వచ్చి అక్కడ హేగే అని ఒక అధికారి ఉంటే ఆయనకు అప్పగించారు. ఎస్తేరు కూడా అప్పగించబడింది. అయితే ఎస్తేరు బాగా ఏమంటారు, అందరికన్నా పెద్ద గొప్ప సౌందర్యవంతురాలేం కాదు. ఎస్తేరు అందరు వాళ్ళే బాగా ఉన్న వ్యక్తి కూడా కాదు. ఆమె పాపం తల్లిదండ్రులు లేరు, ఒక అనాథ బిడ్డ. తన పిన తండ్రి తీసుకొని వచ్చి ఉన్నాడు. ఆమె రాజాజ్ఞ కాబట్టి అక్కడ తీసుకుని రాబడింది. అయితే అక్కడ రాస్తున్నాడు ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 9వ వాక్యం. ఆ చిన్నది అతని దృష్టికి ఇంపైనది గనుక ఆమె అతని వలన దయ పొందెను. కాబట్టి ఆమె పరిమళ క్రియల కొరకైన వస్తువులను, ఆమెకు రావాల్సిన భోజన పదార్థములను రాజు ఇంట్లో నుండి ఆమెకు ఇయ్యదగిన 7 ఆడపిల్లలను అతడు ఆమెకు త్వరగా ఏర్పరచి ఆమెను ఆమె పని చెలికత్తెలను అంతఃపురములో అతి శ్రేష్టమైన స్థలమందు ఉంచెను. చాలా జాగ్రత్తగా గమనించండి. ఆ హేగే దృష్టికి ఆమె ఇంపుగా ఉంది కాబట్టి దయ పొందింది. దయ పొందగానే ఆమె పరిమళ క్రియల కొరకు వాడవలసిన వస్తువులని ఆమె ఏం కోరుకోలేదండి. నాకు ఇది కావాలి, అది కావాలి. చూడండి, ఈ బ్యూటీ పార్లర్లో బ్యూటీ మేకప్లో చాలా ఉన్నాయి ఈ రోజుల్లో. మనం కానీ చూసినట్లయితే మీకు ఇంకో మాట చెప్పాలి. ఇది ఇజ్రాయెల్ దేశంలో ఉన్నది, ఇది ఐగుప్తులో ఉన్నది. అయితే ఇది అక్కడ ఇజ్రాయెల్ దేశంలో ఉన్నది. అయితే జరిగిన విషయం ఏంటి అంటే ఈ బ్యూటీ ఐటమ్స్ అన్నీ కూడా కాస్మెటిక్స్ అంటారు. కాస్మెటిక్స్ అన్నీ కూడా పుట్టినలు ఏంటంటే ఈజిప్ట్. మేము ఈజిప్ట్కి వెళ్ళినప్పుడు అక్కడ మమ్మల్ని ఒక చోట తీసుకుని వెళ్ళారు. అక్కడ పెద్ద ఒక మ్యూజియమే అనుకోండి, ఒక షాపే అనుకోండి. దాంట్లోనండి ఎన్ని రకాల పరిమళ ద్రవ్యాలు ఉన్నాయంటే మన ఇండియాలో కూడా లేవు. అక్కడ వాడు అవన్నీ కూడా ఒక పెద్ద లిస్ట్ ఇచ్చాడు. నాకే ఆశ్చర్యం అయిపోయింది. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఎస్తేరు నాకు అది కావాలి, ఇది కావాలని అడగలేదండి. పాత నిబంధనలో నుంచే ఉన్నాయి ఆ పరిమళ ద్రవ్యాలు. అయితే ఆమె ఆ యొక్క అధికారి అయిన హేగే దృష్టిలో ఆమె దయ పొందింది. ఆమె ఆయన దృష్టికి ఇంపుగా ఉంది కాబట్టి ఆయన వాళ్ళు దయ పొందింది కాబట్టి ఆమె పరిమళ క్రియల కొరకైన వస్తువులన్నీ సమకూర్చాడు. రాజు ఇంట్లో నుంచి ఆమెకు రావాల్సిన భోజన పదార్థాలన్నీ తెచ్చి పెట్టాడు. రాజు ఇంట్లో నుంచి ఆమెకి ఇవ్వాల్సిన 7 ఆడపిల్లలు అంటే పనికత్తల్ని, చెలికత్తల్ని తీసుకొని వచ్చి వీళ్ళని, ఈ యొక్క ఎస్తేరుని అంతఃపురంలో అది అతి శ్రేష్టమైన స్థలమందు ఉంచాడు. గుర్తుపెట్టుకోండి, ఆ హేగే మన ప్రభువైన యేసుక్రీస్తుకి సాదృశ్యంగా ఉన్నాడు. నువ్వు కానీ ఆయన దృష్టికి ఇంపుగా ఉంటే, ఆయన దృష్టికి దయ పొందితే చూడండి, ఆయన కూడా ఈ కార్యాలు నీ జీవితంలో చేయబోతున్నాడు. పరిమళ కొరకైన క్రియలు అడగకుండానే, అలాగే పని చెలికత్తలు అడగకుండానే, అలాగే అతి శ్రేష్టమైన స్థలం అడగకుండానే. అవునండి, నీవు దేవుని దృష్టిలో దయ పొందితే నీవు అడగక్కర్లే. మొదట నా నీతిని, రాజ్యంను వెతకండి, మీకు కావాల్సినవన్నీ కూడా అనుగ్రహించబడతాయి. అవునండి, ప్రభు ఎప్పుడు కూడా
ఆయన క్యూ అండ్ క్యూ అనే ఆ యొక్క పద్ధతిని పాటిస్తాడు. క్వాలిటీ అండ్ క్వాంటిటీ. దేవుడు ఇచ్చేవన్నీ కూడా అతి శ్రేష్టమైనవి ఇస్తాడు. అతి శ్రేష్టమైనది. చూడండి, మనం దేవునికి ఇచ్చేటప్పుడు చిరిగిపోయిన నోట్లు, నలిగిపోయిన నోట్లు, మనకి పనికిరాని అన్నీ కూడా దేవునికి ఇస్తూ ఉంటాం. అది వస్తువులైనా ఏదైనా. కానీ దేవుడు మనకు అతి శ్రేష్టమైనది ఇస్తాడు. ఇక్కడ హేగే చూడండి, అక్కడంతా కూడా మీరు తర్వాత కూడా చదువుకోండి, ఈ మెసేజ్ మాటి మాటికి వినండి. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 9వ వాక్యంలో దయ పొందింది కాబట్టి ఆ ఎస్తేరుకి అలాంటి కార్యాలు ఆ హేగే అధికారిని హేగే చేస్తున్నాడు. సరే, మంచిది. మొదటిగా ఆమె ఆ అధికారి అయిన హేగే వలన ఆమె దయ పొందినట్లుగా మనం చూస్తున్నాం. ఇది చాలా వెరైటీగా ఉంటుంది. ఈ యొక్క టాపిక్ మీరు చాలా ఇంట్రెస్ట్గా వినండి, చూడండి. అదే 2వ అధ్యాయం 16వ వాక్యంలోకి మనం వెళ్ళి చూద్దాం. అక్కడ ఏం రాయబడుతుందో, ఈ ప్రకారం ఎస్తేరు రాజు అయిన అహష్వేరోషు ఏలుబడి యందు 7వ సంవత్సరమున టెబెతు అను 10వ నెలలో రాజు నగరులోనికి అతని యొద్దకు పోగా 17వ వచనం, స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించెను, కన్యకలందరికంటే ఆమె అతని వలన దయా దాక్షిణ్యములను పొందెను. అతడు రాజ్య కిరీటమును ఆమె తల మీద ఉంచి ఆమెను వష్టికి బదులుగా రాణిగా నియమించెను. చూడండి, మొదటిగా హేగే వలన దయ పొందింది. 2, రాజు అయిన అహష్వేరోషు వలన ఆమె దయ పొందుతున్నట్లుగా ఈ యొక్క లేఖన భాగాల్లో మనం చూస్తూ ఉన్నాం. స్త్రీలందరికంటే ఆ రాజు ఎస్తేరుని ఎక్కువగా ప్రేమించి ఉన్నాడు. ఆమె రాజు వలన దయా దాక్షిణ్యములు పొందెను అని అక్కడ చెప్తున్నాడు. ఇంకొక మాట కూడా నేను మీకు చూపిస్తాను. అదేంటిదంటే, ఈ యొక్క ఎస్తేర్ అండి కేవలం ఆ రాజు వలన మాత్రమే కాదు, అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్న ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరి వలన కూడా ఆమె దయ పొందింది అని అక్కడ 3వదిగా మనం చూస్తూ ఉన్నాం. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 16వ వాక్యంలో మనం కానీ చూసినట్లయితే ఆ యొక్క ఎస్తేరుని చూసిన వాళ్ళందరికీ కూడా దయ, ఆమె పట్ల ఆ దయ కలిగినట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే మరి 1 హేగే వలన దయ పొందింది, 2 ఆమెను చూసిన వారందరికీ ఆమె పట్ల దయ కలిగింది, 3 కన్యకలందరికంటే ఆమె రాజు వలన దయా దాక్షిణ్యములు పొందింది. ఈ విధంగా మనం కానీ చూసినట్లయితే 15వ వచనం, ఇందాక నేను 16 అన్నాను కదా, 15వ వచనం ఉంటుంది. మొర్దెకై తన కుమార్తెగా స్వీకరించుకొనిన తన పిన తండ్రి అయిన అబీహాయిలు కుమార్తెయగు ఎస్తేరు రాజు నద్దకు వెళ్ళుటకు వంతు వచ్చినప్పుడు స్త్రీలను కాయు రాజు యొక్క షండుడైన హేగే నిర్ణయించిన అలంకారం కాక ఆమె మరి ఏమీ కోరలేదు. ఎస్తేరును చూచిన వారందరికీ ఆమె యందు దయ పుట్టెను. ఎస్తేరును చూచిన వారందరికీ 1 హేగే యొక్క దయ పొందింది, 2 ఆమెను చూసిన వారందరికీ దయ పుట్టింది, 3 రాజు అయిన అహష్వేరోషుకు దయ పుట్టింది. మనం చూసినట్లయితే ఇది చాలా ఆశ్చర్యం. మనం చూడండి, దేవుని వలన దయ పొందవలసిన వాళ్ళమై ఉన్నాం. ఇందాక నేను మీతో చెప్పాను, మనుషులందరి వలన కూడా మనం దయ పొందవలసిన వాళ్ళమై ఉన్నాం. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఇంకొక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అదేంటిదంటే, మనము దేవుని యొక్క దయ మనం ఎప్పుడైతే పొందుతామో ఆటోమేటిక్గా మనుషుల యొక్క దయ కూడా మనం పొందుతాం. సరే, ఇప్పుడు మనం యోసేపు దగ్గరికి వెళ్ళి చూద్దాం. అపోస్తుల కార్యములు. మీరు యోసేపు అంటే పాత నిబంధన తిరిగేస్తారేమో, క్రొత్త నిబంధనలో యోసేపు గురించి చాలా స్పష్టంగా రాయబడింది. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 10వ వాక్యం. అక్కడ ఉన్న మాట ఏంటో నేను మీకు చెప్తాను. దయను జ్ఞానమును ఐగుప్తు రాజైన ఫరో ఎదుట అతనికి అనుగ్రహించినందున ఫరో ఐగుప్తునకు తన ఇంటికంతటికి అతనిని అధిపతిగా నియమించెను. చాలా జాగ్రత్తగా వినండి. యోసేపులో ఏముంది అనంటే,
ఒకటి దయ ఉంది, రెండు జ్ఞానం ఉంది. అవునండి, దయ ఉంది, జ్ఞానం ఉంది. దేవుడు యోసేపుకి దయనిచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు. నేను ఇమ్మానుయేలు అనే మెసేజ్ 14వ తేదీ మన ఆదివారం నేను ఇచ్చిన మెసేజ్లో క్లియర్గా ఉంటుంది. అదేంటిదంటే యోసేపు దేవుని యొక్క కటాక్షం పొంది ఉన్నాడు, దేవుని యొక్క దయ పొంది ఉన్నాడు అని. ఆయన దేవుని యొక్క దయ పొందినందున మరి ఎవరి దగ్గర దయ పొంది ఉన్నాడు? ఆ యొక్క చెరసాల అధిపతి ద్వారా కటాక్షం పొంది ఉన్నాడు. చెరసాల అధిపతి వలన కటాక్షం పొందినప్పుడు, అసలు ముందు చెరసాల అధిపతి ఇంట్లోకి యోసేపు వెళ్ళినప్పుడు యోసేపుని ఆ చెరసాల అధిపతి మొత్తం తన ఇల్లంతా కూడా అప్పగించేసి ఉన్నాడు, కటాక్షం కలగడం వలన. రెండు, మనం చూసినట్లయితే ఆ యోసేపుని తీసుకొని వచ్చి చెరసాల్లో వేసేశారు. చెరసాల్లో వేసినప్పుడు దేవుడు మళ్ళీ ఆ యొక్క చెరసాల అధిపతికి యోసేపు మీద కటాక్షం కలుగజేస్తే చెరసాలలో ఉన్న ఖైదీలందరికీ కూడా యోసేపుని ఇన్ఛార్జిగా చేశాడు ఆ చెరసాల అధిపతి. ఇప్పుడు మూడవదిగా చెరసాలలో నుంచి యోసేపు బయటకు వచ్చాడు, ఫరో దగ్గరకు వచ్చి ఉన్నాడు. ఫరో దగ్గరకు వచ్చినప్పుడు ఫరో యోసేపులో రెండు లక్షణాలు గమనించాడు. ఒకటి దయ గమనించాడు, రెండు జ్ఞానం గమనించాడు. గమనించి ఏం చేశాడో తెలుసిన, ఫరో ఐగుప్తునకు, మళ్ళీ చదువుతున్నాను, ఫరో ఐగుప్తునకును తన ఇంటికంతటికి అతనిని అధిపతిగా నియమించెను. రెండు ఇన్ఛార్జ్లండి. ఒకటి ఫరో ఇంటికి ఇన్ఛార్జ్, రెండు ఐగుప్తుకి ఇన్ఛార్జ్. చూడండి, దేవుని దయ పొందితే దేవుడు ఎక్కడి వరకు మనల్ని తీసుకుని వెళ్తాడో మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మనం దేవుని దయ పొందితే దేవుడు ఎక్కడికి వరకు మనం తీసుకుని వెళ్తాడు. ఆ యొక్క ఎస్తేరు మరి ఆమె ఒక అనాథ. ఆమె దేవుని యొక్క దయ పొందడం వలన హేగే దయ పొందింది. దేవుని దయ పొందడం వలన ఆమెను చూసిన వారందరి యొక్క దయ పొందింది. దేవుని దయ పొందడం వలన రాజైన అహష్వేరోషు యొక్క దయ పొందింది. ఇక్కడ యోసేపు దేవుని యొక్క దయ పొందడం వలన రాజు దృష్టిలో దయ పొందాడు. రాజు దృష్టిలో ఎప్పుడైతే దయ పొందాడో చూడండి, రాజు డబల్ ప్రమోషన్ అని చెప్పాలి, రెండు ఇన్ఛార్జెస్ అని చెప్పాలి. ఒకటి తన ఇంటంతటికి అధిపతి, రెండు ఐగుప్తికి అధిపతి. అవునండి, ఎవరైనా వచ్చి యోసేపుకి సాష్టాంగపడి నమస్కారం చేయవలసిందే. తన ఇల్లంతటికీ అధిపతి కాబట్టి తన ఇంట్లో ఎవరైనా సరే యోసేపుకి గౌరవించవలసిందే, యోసేపుకి మోకరించవలసిందే. ఇక్కడ మనం చూసినట్లయితే ఇంకొక విషయాన్ని కూడా మనం చూద్దాం. ఇదే అపోస్తల కార్యములు 7వ అధ్యాయము 46వ వాక్యంలో ఒక మాట రాయబడుతుంది. అపోస్తల కార్యములు 7వ అధ్యాయం 46వ వాక్యం. అతడు దేవుని దయ పొంది యాకోబు యొక్క నివాస స్థలము కట్టగోరెను. చాలా జాగ్రత్తగా వినండి. ఇది ఎవరి గురించి రాయబడుతుంది అనంటే దావీదు గురించి రాయబడుతుంది. దావీదు నేను దేవుని యొక్క దయ పొంది యాకోబు యొక్క నివాస స్థలం, దేవుని యొక్క నివాస స్థలం కట్టాలి అని ఎంతో ప్రాకులాడాడు. అయితే దావీదు దేవుని యొక్క దయ పొందలేకపోయాడు. ఆయన కుమారుడైన సొలొమోన్ దేవుని యొక్క దయ పొంది ఒక మంచి మందిరాన్ని దేవుని కొరకు కట్టించాడు. అవునండి, చాలా అద్భుతమైన మందిరం. ఆ మందిరాన్ని చుట్టానికి ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా, రాజులందరూ కూడా తరలి వచ్చి చూసినట్లుగా దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి. ఆ మందిరం ప్రపంచ ప్రసిద్ధి గాంచినదిగా మనం చూస్తున్నాం. మేము కూడా వెళ్ళినప్పుడు చూసాం. ఆ మందిరం పడిపోయింది, దాని మీద మసీదు కట్టారు. అయినా ఆ సొలొమోన్ కట్టిన మందిరం యొక్క పునాదులు ఇంకా ఇప్పటికి కూడా ఉన్నాయి. అయ్యో, ఆ రోజుల్లోనే అంత ఇంజనీరింగ్ స్కిల్ ఉందా, అంత జ్ఞానం ఉంది, ఈ రోజుల్లోనే ఇంజనీర్స్ అనుకుంటున్నాం అని అంటే అవునండి, ఆ రోజుల్లోనే దేవుడు అంత జ్ఞానం ఇచ్చాడు. సొలొమోన్ అంతగా ఆ మందిరం కట్టగలిగాడు. దేవుని యొక్క దయని పొందాడు సొలొమోన్. అందుకనే ఒక దినమున సొలొమోన్ పండుకొని నిద్రపోతున్నప్పుడు గిబియోన్లో దేవుడు ఆయన ప్రత్యక్షమై దేవుడే అడుగుతున్నాడు సొలొమోన్, నేను నీకు ఏం చేయాలి, ఏమి ఇవ్వాలని కోరుకుంటున్నావు సొలొమోన్, కోరుకో అంటే చూడండి, సొలొమోన్ ఏదో పిచ్చిది అడగల, జ్ఞానాన్ని అడిగాడు. ఎప్పుడైతే ఆ జ్ఞానాన్ని అడిగాడో ఆటోమేటిక్గా దేవుడు జ్ఞానమే కాదు, జ్ఞానం అంటే మామూలు జ్ఞానం కాదు,
భూమి మీద ఇంతకు ముందు ఎవరు కూడా అలాంటి జ్ఞానం లేదు, ఇక ముందు కూడా ఎవరు కూడా అలాంటి జ్ఞానంతో ఉండబోరు. అలాంటి జ్ఞానాన్ని దేవుడు సొలొమోనుకి ఇచ్చి ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన అడక్కపోయినా ఆయనకు కావాల్సిన ఆ యొక్క భాగభోగ్యాలు అంటారు వాటన్నిటిని ఇచ్చిన్నాడు, శత్రువుల ప్రాణాలన్నీ ఇచ్చిన్నాడు. ఆ విధంగా ఆయన అడక్కపోయినా అన్నీ ఇచ్చి ఉన్నాడు. మనం దేవుని యొక్క దయని పొందుకుంటే చాలు, మనకు దేవుడు సమస్తం ఇవ్వగలడు. ఇందాక నేను ఆల్రెడీ ఆ యొక్క ఎస్తేర్ విషయంలో చెప్పి ఉన్నాను, అలాగే రూతు విషయంలో కూడా చెప్పి ఉన్నాను. మనము దేవుని యొక్క దయ పొందితే మనకు అన్నీ కూడా అనుగ్రహించబడతాయి. ఇదే అపోస్తుల కార్యముల్లో 2వ అధ్యాయం, మళ్ళీ చెప్తున్నాను, అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 46, 47 వచనాలు చదువుతున్నాను, చాలా జాగ్రత్తగా వినండి. బైబిల్స్ ఉన్న వాళ్ళు తీసి చూడండి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 46, 47. మరియు వారు ఏక మనస్కులై ప్రతి దినం దేవాలయంలో తప్పక కూడుకొనొచ్చు, ఇంటింటా రొట్టె విరచుచు, మరి దేవుని స్తుతించుచు, ప్రజలందరి వలన దయ పొందిన వారై, ప్రజలందరి వలన దయ పొందిన వారై. అక్కడ ఇది ఎవరి గురించి రాయబడుతున్న మాటలు? ఆది అపోస్తుల కాలంలో ఉన్న సంఘాన్ని గురించి, ఆది అపోస్తుల గురించి రాయబడుతున్న మాటలు. వారు ఏక మనస్కులై ప్రతి దినము దేవాలయంలో తప్పక కూడుకుంటూ ఉన్నారు. అరే, మనమందరం కూడుకుందాం అనుకున్నారు, ఏక మనసు కలిగి కూడుకుంటూ ఉన్నారు. ఈ రోజుల్లో ఏక మనసు ఉందా? దేవుని యొక్క మందిరానికి వస్తున్నారు కానీ ఏక మనసు ఉందా? ఒకళ్ళు చూసుకుని వందనాలు చెప్పుకుంటున్నారా? లేదు. ఒకళ్ళు ఇటు వస్తారు, ఒకళ్ళు అటు వస్తారు, ఎవరి కాళ్ళు మోకాళ్ళు మార్చుకొని కూర్చొని ఉంటారు. అయ్యగారు వాక్యం చెప్తున్నప్పుడు వింటారు, మళ్ళీ అయిపోగానే వెళ్ళిపోతున్నారు. ప్రైజ్ ద లార్డ్ అనేది లేదు, ఒకరినొకరు చూసి గౌరవించుకునేది లేదు, నాది నాదే నీది నీది అన్నట్టుగా ఏక మనసు లేదు. ఎప్పుడైతే నీకు ఏక మనసు ఉంటుందో, ఇక్కడ అంటున్నాడు వారు ఏక మనస్కులై అని ప్రారంభించి ఆ మాట 46వ వచనం చివరిలో అంటున్నాడు, ప్రజలందరి వలన దయ పొందిన వారై. నీకు ఏక మనసు ఉంటే నువ్వు దేవుని యొక్క దయను పొందుతావు. నీకు ఏక మనసు లేకపోతే దేవుని యొక్క దయ పొందవు. అవునండి, మనుషులు రకరకాల స్వభావాలు కలిగి ఉంటారు. అయినా నువ్వు రక్షించబడ్డావు, నువ్వు దేవుని మందిరానికి వస్తున్నావు, నువ్వు దేవుని బిడ్డగా అయ్యావంటే నీలో ఏక మనస్సు అనేది కావాలి. ఆ ఏక మనస్సు ఏం చేస్తుందంటే దేవుని యొక్క దయని నీ ఎద్దకు తీసుకుని వస్తుంది. ఆ ఏక మనసు ఏం చేస్తుందంటే మనుషుల యొక్క దయ కూడా నువ్వు పొందేటట్లుగా చేస్తుంది. కాబట్టి నా ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఈ వాక్యాన్ని వింటున్న నీకు ఏక మనసు ఉందా? కీర్తన రాస్తాడు, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అవునండి, మనమందరం ఏక మనసు